వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ట రాజకీయం చేస్తున్నారు. లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ టీటీడీ పరువు బజార్ను పడేశారు. చంద్రబాబు తప్పుడు ప్రచారంపై శ్రీవారి భక్తులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక నెక్స్ట్, చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, మానవహారాలకు సిద్ధమయ్యారు. వారి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ హైదరాబాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్, ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఇక సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, చంద్రబాబు నాయుడు దుష్ట రాజకీయం చేస్తున్నారు, ఈ 100 రోజుల పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి, డైవర్స్ పాలిటిక్స్ కి తెర తీశారని చెప్పేసి టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అన్న, తిరుమల లడ్డూ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ట రాజకీయం చేయడం పట్ల వెంకటేశ్వర స్వామి భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇది పూర్తిగా ఆ తెలుగుదేశం పార్టీ ఆ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద విశిష్టతను దెబ్బతీసేలాగా తెలుగుదేశం పార్టీ ఒక ప్లాన్ ప్రకారం చేసినటువంటి రాజకీయ దుష్ప్రచారంగా సాక్షాత్తు తిరుమల ఈవో శ్యామలరావు చేసినటువంటి ప్రకటనలతోనే బట్టబయలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టీటీడీ ఈవోగా చంద్రబాబు శ్యామలరావు నియమించిన తర్వాత, శ్యామలరావు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ 21న ఒక ట్వీట్ చేసింది టీటీడీ అధికారికంగా. అందులో శ్యామలరావు నెయ్యి ఆ వాసన చూసినటువంటి ఫోటోలు కూడా పెట్టి లడ్డూ ప్రసాదాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేస్తున్నామని చెప్పు శాంపిల్స్ నేను తనిఖీ చేశానంటూ చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత లడ్డూ పైన చంద్రబాబు ఏ విధంగా తనకు ఎటువంటి పరీక్షలు కూడా జరగకుండానే, ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా లేకుండానే చంద్రబాబు ముందే ఈవో శ్యామలరావు బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమంత్రితో కలిసినప్పుడు నెయ్యిలో కల్తీ ఉంది, ముఖ్యంగా ఆ జంతువుల కొవ్వు వాడుతున్నారంటూ ఆ చంద్రబాబే స్వయంగా నాకు చెప్పారన్న అంశాన్ని నిన్న ఈవో ప్రెస్ మీట్తో బట్టబయలైంది. సో ఎటువంటి పరీక్షలు చేయకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదాలు వినియోగించేటువంటి నెయ్యి పైన అభాండాలు మోపారన్న విషయం అక్కడ స్పష్టమైన పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలోనే జూన్, జూలైలో ఆ సప్లై అయినటువంటి నెయ్యి పైన ఏదైతే జూలై 6, జూలై 12వ తేదీన ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి లేదా నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ని టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్స్లో ఏదైతే చంద్రబాబు హయాంలో జూలైలో సరఫరా అయినటువంటి ఈ నెయ్యికి సంబంధించిన పరీక్షల్లోనే వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని మేము గుర్తించామంటూ చాలా స్వయంగా జూలై 23నే టీటీడీఓ ప్రకటించారు. సో ఆ తర్వాత 2 నెలల తర్వాత చంద్రబాబు మొన్న ఎన్డీఏ రాజకీయ పక్షాల సమావేశంలో జంతువులు నెయ్యి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారంటూ ఒక పెద్ద అబద్ధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పైన, తిరుమల లడ్డూ ప్రసాదాలు వినియోగించేటువంటి నెయ్యి పైన వేశారు. ఈవో ఏమో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు గుర్తించామని జూలై 23 చెప్తే 2 నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రిపోర్ట్ని టీటీడీ విడుదల చేయకుండా తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సో దీనిపైన భక్తుల మనోభావాలు దెబ్బతినడం, దేశవ్యాప్తంగా చంద్రబాబు రాజకీయం పైన ఆగ్రహం వ్యక్తం కావడం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా లేఖ రాసి చంద్రబాబు చేసినటువంటి తప్పుడు ప్రచారం పైన విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.